వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం జిఎస్టీ టాపిక్లో సప్లై ఆఫ్ జిఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో మనకి ఇక్కడ సప్లై అనేది గూడ్స్ అయి ఉండొచ్చు అండ్ సర్వీసెస్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఛార్జింగ్ సెక్షన్ అవ్వచ్చు ఆర్ సెక్షన్ 7 గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ సెక్షన్ 7లో మనకి ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ ఏం ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే సేల్, బాటర్, ఎక్స్చేంజ్, లీజ్, ఇలాంటివన్నీ కూడా లైసెన్స్, రెంటల్, ఇలాంటివన్నీ కూడా మనకి సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మనకి సప్లైకి సంబంధించిన ఇంక్లూజన్స్లో ఉన్నాయండి. సో మనం లాస్ట్ క్లాస్లో కన్సిడరేషన్ టాపిక్తో ఎండ్ చేసాం. సో కన్సిడరేషన్ తర్వాత మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి నెక్స్ట్ టాపిక్స్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కన్సిడరేషన్ అనేది మనకి మానిటరీ అయి ఉండొచ్చు ఆర్ నాన్ మానిటరీ అయి ఉండొచ్చు ఆర్ వితౌట్ కన్సిడరేషన్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఏంటి, కన్సిడరేషన్ ఏం లేకుండా మన సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే ఏమీ కన్సిడరేషన్ తీసుకోకుండా వేరే పర్సన్స్కి మనం గూడ్స్ అమ్మేయచ్చు, అలా కాకుండా సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు వితౌట్ కన్సిడరేషన్. ఇవన్నీ కూడా మనకి స్కెడ్యూల్ 1లో వస్తాయి అన్నమాట, సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్ అని. కానీ వాటిని కూడా మనం సప్లైలానే ట్రీట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే కన్సిడరేషన్ లేకుండా ఉంటాయి, వాటికి వితౌట్ కన్సిడరేషన్ ఉంటుంది. ఈవెన్ దో వితౌట్ కన్సిడరేషన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ అనమాట. సో కన్సిడరేషన్ టాపిక్ అయితే మన లాస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు జాయింట్ వెంచర్కి సంబంధించి సప్లైలో ఎలా ఇంక్లూడ్ అయి ఉంటుంది, జిఎస్టీలో ఎలా ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై మెంబర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో మనకి జాయింట్ వెంచర్స్ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ ఫార్మ్స్ లాగే జాయింట్ వెంచర్ అంటే కొంచెం ఒక పర్టికులర్ పీరియడ్ వరకు సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటారు. ఓన్లీ సమ్మర్ వరకు మనం ఒక బిజినెస్ చేద్దాం, ఓన్లీ 3 months వరకు ఒక బిజినెస్ చేద్దాం, ఇలా పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే మనం బిజినెస్ ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకొని స్టార్ట్ చేస్తారనమాట. ఇట్లా వెంచర్స్ అని స్టార్ట్ చేస్తారనమాట. ఓన్లీ దివాళీ సీజన్స్ అనుకోండి, క్రాకర్స్ అమ్మడం, అలాంటివి క్రాకర్స్ తయారు చేయడం, అమ్మడం, సేల్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇలా అంటే ఏంటి, షార్ట్ పీరియడ్ వరకు అంటే షార్ట్ డ్యూరేషన్ వరకు మనం చేసే బిజినెసెస్ని ఏమంటామంటే జాయింట్ వెంచర్ బిజినెస్ అంట. అలా కాకుండా కంప్లీట్గా ఉంటే కనుక అది పార్ట్నర్షిప్ ఫామ్ అవుతుంది అనమాట. పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ ఎలా అయితే ఉంటారో జాయింట్ వెంచర్లో కూడా మెంబర్స్ ఉంటారనమాట. మెంబర్స్ అయినా అంటారు ఆర్ కో వెంచరర్స్ అనే అంటారు. జాయింట్ వెంచర్ అంటే అదనమాట. సో పర్టికులర్ పీరియడ్ వరకు మనం బిజినెస్ పెడదాము, సపోజ్ 1 year పెడదాం ఆర్ 2 years పెడదాం, తర్వాత క్లోజ్ చేసేద్దాం, అలా ముందుగానే వాళ్ళు అగ్రీ అయ్యి స్టార్ట్ చేస్తారనమాట. సో పర్టికులర్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అలా కాదు, వద్దు మనం కంప్లీట్గా కంటిన్యూ అవుదాం, గోయింగ్ కన్సర్న్ లాగా మారదాం, మన బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, మన బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్దాము, ఇక్కడ 2 years చేస్తే సరిపోదు, మన లైఫ్ లాంగ్ పెట్టుకుందాం మన బిజినెస్ని అని చెప్పి చేశారనుకోండి, అది పార్ట్నర్షిప్ ఫామ్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో నేమ్ చేంజ్ చేసేస్తారు. సో ఇక్కడ మనకి జాయింట్ వెంచర్ అంటే ఏంటో చూసాం. సో ఇక్కడ మనకి సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు అంటే జాయింట్ వెంచర్స్లో ఉన్న మెంబర్స్ అనమాట. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో జాయింట్ వెంచర్ బిజినెస్ చేసే దాంట్లో ఉన్న మెంబర్స్ మనకి ఏదైనా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు సప్లైలో ఎలా ఇంక్లూడ్ చేస్తారు అంటే సర్వీసెస్ ప్రొవైడ్ బై ద మెంబర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ టు ద జాయింట్ వెంచర్ అండ్ వైస్ వర్సా అండ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద జాయింట్ వెంచర్. సో ఇక్కడ ఏంటి, ఒక జాయింట్ వెంచర్ ఇంకో జాయింట్ వెంచర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, ఆర్ ఒక జాయింట్ వెంచర్లో ఉన్న మెంబర్స్ ఇంకొక జాయింట్ వెంచర్ బిజినెస్ చేసే దాంట్లో ఉన్న మెంబర్స్కి ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఆర్ మెంబర్స్ టు జాయింట్ వెంచర్ ఆర్ జాయింట్ వెంచర్స్ టు మెంబర్స్. అంటే ఇక్కడ ఏంటి, మెంబర్ కానీ జాయింట్ వెంచర్ కానీ డిఫరెంట్ పర్సన్ అనమాట. కాకపోతే ఏంటి, జాయింట్ వెంచర్ బిజినెస్లో చేసే మెంబర్స్ వేరే జాయింట్ వెంచర్ బిజినెస్లో చేసే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఎలా ఉంటుంది అంటే జాయింట్ వెంచర్ అండ్ unincorporated temporary association constituted for a limited purpose of carrying out a specified project. సో కొన్ని స్పెసిఫైడ్ ప్రాజెక్ట్ కోసం ఏమి ఇన్కార్పొరేషన్ తీసుకోలేదు ముందు. అంటే కంపెనీస్ అనుకోండి ఇన్కార్పొరేట్ అవుతాయి అన్నమాట.
అలా కాకుండా ఇవేమి ఇన్కార్పొరేట్ చేయలేదు, ఒక టెంపరీగా ఏదో బిజినెస్ పెడుతున్నారు, ఇన్ని రోజులు ఉందాము ఆర్ ఇన్ని మంత్స్ సమ్ పర్టికులర్ పీరియడ్ వరకు మనం బిజినెస్ చేద్దామని చెప్పి ఇలా అన్ఇన్కార్పొరేటెడ్ అయి ఉండి, అంటే ఏంటి ఇన్కార్పొరేటర్ కాకుండానే బిజినెస్ పెట్టారనమాట టెంపరీగా, లిమిటెడ్ పర్పస్ ఏదైనా స్పెసిఫైడ్ ప్రాజెక్ట్ చేయడం కోసం. అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఇక్కడ ఏంటి, జాయింట్ వెంచర్ అండ్ జాయింట్ వెంచర్లో ఉన్న మెంబర్స్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు సోల్ ప్రొపరేటర్ అండ్ సోల్ ప్రొపరేటర్లో ఉన్న మెంబర్ ఏంటి, సేమ్ అనమాట. ఎందుకంటే అక్కడ బిజినెస్ ఒకటే అండ్ దాన్ని రన్ చేసేది ఒక్కళ్ళే అనమాట సోల్ ప్రొపరేటర్షిప్ ఫామ్లో. అలా కాకుండా జాయింట్ వెంచర్లో అనుకోండి, బిజినెస్ వేరు, బిజినెస్లో ఉన్న మెంబర్స్ వేరు అనమాట. సో ఈ జాయింట్ వెంచరు వేరు అండ్ జాయింట్ వెంచర్లో ఉన్న మెంబర్స్ వేరు. అంటే ఏంటి, ఇక్కడ డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్తుంది, అంటే రెండు వేరు వేరు వ్యక్తులు అనమాట. బిజినెస్ పరంగా చూస్తే ఓన్లీ జాయింట్ వెంచర్ అంటాం, అలా కాకుండా దానిలో ఉన్న మెంబర్స్ వరకే చెప్తుంటే జాయింట్ వెంచర్లో ఉన్న మెంబర్స్ వరకు అంటాం. సో దీస్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ అండ్ దేర్ ఫోర్ taxable services provided for consideration by the joint venture to its members. అంటే ఏంటి, ఇప్పుడు జాయింట్ వెంచర్ అనుకోండి, మన బిజినెస్ చేసేది జాయింట్ వెంచర్. సో మన బిజినెస్ మన మెంబర్స్కి, అంటే జాయింట్ వెంచర్లో ఉన్న తన మెంబర్స్కి జాయింట్ వెంచర్ ఏమన్నా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది అనుకోండి. అంటే సపోజ్ నేను ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. సో ఇలాంటి సర్వీసెస్ అనమాట. ఆర్ నేను నా జాయింట్ వెంచర్ బిజినెస్కి సర్వీస్ ప్రొవైడ్ చేశాను, నేను మెంబర్ని అండ్ నా జాయింట్ వెంచర్ బిజినెస్కి నేను నా సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను. సో ఎలా అయినా జరగవచ్చు అనమాట. జాయింట్ వెంచర్ మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఆర్ మెంబర్సే జాయింట్ వెంచర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసిన, ఇలా వైస్ వర్సా ఎలా అయినా సరే సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఉంటాయి. అండ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ ఆర్ ట్యాక్సబుల్. సో ఇవన్నీ కూడా ఏమైతే జరుగుతున్నాయో ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్సే అనమాట. సో ఇవి ఏ సర్క్యులర్లో చెప్తున్నారు అంటే, జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్ని కూడా ట్యాక్సబుల్ సప్లై లాగా ఏ సర్క్యులర్లో చెప్తున్నారు అంటే 35/9/2018 జిఎస్టీ డేటెడ్ 5th March 2018. సో ఈ 5th March 2018 ఈ సర్క్యులర్ వచ్చిందనమాట మనకి. జాయింట్ వెంచర్ బిజినెస్లో జాయింట్ వెంచర్ తన మెంబర్స్కి ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా ఆర్ మెంబర్స్ వాళ్ళ జాయింట్ వెంచర్ బిజినెస్కి ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా అవి ట్యాక్సబుల్ సప్లైసే. అవి సప్లై డెఫినేషన్లో ఇంక్లూడ్ చేస్తారు. సెక్షన్ 7 Class 1 సబ్ క్లాస్ ఏలో వస్తాయని చెప్పారనమాట. సో ఇక్కడ సెక్షన్ 7 Class 1 సబ్ క్లాస్ ఏ ఎప్పుడు కూడా సప్లై డెఫినేషన్లో ఇంక్లూజన్స్ అనమాట. అంటే సప్లైలో ఏవైతే ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నమాట. ఏదైతే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నామో సేల్, బార్టర్, ట్రాన్స్ఫర్, అలాగే జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇవి సప్లైలో ఇంక్లూడ్ అనమాట. ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ అని చెప్తున్నారు అనమాట, ట్యాక్సబుల్ సర్వీసెస్ అని. సో ఇఫ్ క్యాష్ కాల్స్ ఆర్ మియర్లీ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ మనీ, దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ ట్యాక్సబుల్. సో ఇక్కడ క్యాష్ కాల్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ట్రాన్సాక్షన్ మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇవి స్పెసిఫికల్గా మనకి ఏం చేశారు అంటే ఎక్స్క్లూడ్ చేశారనమాట సర్వీస్ డెఫినేషన్ నుండి. దీని మీద ఏ ట్యాక్స్ ఛార్జ్ చేయమన్నమాట. సో ఇప్పుడు ఏంటి, మనకి జాయింట్ వెంచర్ బిజినెస్ ఏదైనా ఉందనుకోండి, దానిలో మెంబర్స్ ఏదైనా మనీకి సంబంధించి కాల్స్ చేశారనుకోండి, క్యాష్ కాల్స్. సో ఈ క్యాష్ కాల్స్ ఏమిటంటే ట్రాన్సాక్షన్ ఇన్ మనీగా ట్రీట్ చేశారనమాట. సో ఇవి ఏంటంటే సప్లై ఆఫ్ గూడు కాదు అండ్ సప్లై ఆఫ్ సర్వీసు కాదు, కాల్ చేసి మనీకి సంబంధించి ఏమైనా ట్రాన్సాక్షన్స్ రన్ అయినాయి. సో ఇవి సర్వీస్ డెఫినేషన్స్లో రావు అండ్ దాని మీద ట్యాక్స్ కూడా పడదనమాట అండ్ నాట్ ట్యాక్సబుల్. సో ఇఫ్ క్యాష్ కాల్స్ ఆర్ నాట్ merely a transaction in money, they are included in the definition of service and hence taxable. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆ కాల్స్ అనేవి ఏవైతే చేశారో అవి మనీకి సంబంధించి కాకుండా ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్స్ నాట్ ఇన్వాల్వ్డ్ మనీ అయి ఉంటాయి. అంటే ఆ ట్రాన్సాక్షన్లో మనీ ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ కాల్స్ ఏవైతే చేశారో మెంబర్స్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవి ఇన్వాల్వ్ అవ్వలేదు. సో అప్పుడు సర్వీస్ డెఫినేషన్లో ఇంక్లూడ్ చేస్తారు అండ్ ట్యాక్సబుల్ చేస్తారు. అలా కాకుండా ఏదన్నా సరే మనీ ట్రాన్సాక్షన్స్ కనుక ఆ కాల్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. అది డెఫినేషన్లో కవర్ అవ్వలేదు అండ్ దాని మీద ఏ ట్యాక్స్ పడదనమాట. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి ఒకసారి చూడండి. కంక్లూజన్ ఒక్కటి ఏం చెప్తున్నారు అంటే, ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ సప్లై. సో ఇక్కడ ఏంటి, ఏదైనా సరే ట్రాన్సాక్షను కన్సిడరేషన్ లేకుండా చేస్తే
సర్వీస్కి సంబంధించి కానీ గూడ్స్కి సంబంధించి కానీ ఏదైనా సప్లై జరిగినప్పుడు ఏ కన్సిడరేషన్ కనుక మనకి రాకుండా ఉంటే దాన్ని సప్లై లాగా ట్రీట్ చేయమని చెప్తున్నారు అనమాట. అంటే సప్లైలో ఇంక్లూడ్ అవ్వదు అనమాట. అంటే వితౌట్ కన్సిడరేషన్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మనకి సప్లైలో ఇంక్లూడ్ అవ్వవు అనమాట. ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఏ సప్లై అన్లెస్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బీ సప్లై అండర్ జిఎస్టీ లా. అంటే ఏంటి, మనకి కొన్ని ఇచ్చారనమాట. మనకి స్కెడ్యూల్ 1లో మనకి కన్సిడరేషన్ లేకపోయినా సరే అవి సర్వీసెస్ లాగానే ట్రీట్ చేయాలి, అవి గూడ్స్ లానే ట్రీట్ చేయాలి, అవి సప్లైలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి మనకి స్కెడ్యూల్ 1లో వితౌట్ కన్సిడరేషన్కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్పారు. ఆ ట్రాన్సాక్షన్స్ కాకుండా స్కెడ్యూల్ 1లో ఉన్న ట్రాన్సాక్షన్ కాకుండా ఇంకే ట్రాన్సాక్షన్స్ అయినా సరే వితౌట్ కన్సిడరేషన్ కనుక జరుగుంటే అవి సప్లైలో ఇంక్లూడ్ చేయరనమాట. అండ్ వితౌట్ కన్సిడరేషన్ తో జరిగిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాటి మీద ఏ ట్యాక్సిబుల్ మనకి ఉండదన్నమాట. ఏ ట్యాక్సిబుల్ సప్లై అనేది ఉండదు. అలా కాకుండా మనకి స్కెడ్యూల్ 1లో చెప్పిన ట్రాన్సాక్షన్స్ కనుక మన దాంట్లో వచ్చుంటే అవి ట్రీట్ చేస్తారనమాట. డీమ్డ్ సప్లై లాగా ట్రీట్ చేస్తారు. ఈవెన్ దో అవి కన్సిడరేషన్ లేకపోయినా సరే డీమ్డ్ సప్లైలా ట్రీట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కన్సిడరేషన్ లేకుండా ఉంది అని చెప్పారు. ట్రాన్సాక్షన్ జరిగాయి, గూడ్స్కి సంబంధించి సర్వీసెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పారు. అయితే మనం ఫస్ట్ ఏం చూడాలి, సో ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చెప్పారో ఆ ట్రాన్సాక్షన్స్ స్కెడ్యూల్ 1లో ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సో మనకి కొన్నే ఉన్నాయన్నమాట. స్కెడ్యూల్ 1లో ట్రాన్సాక్షన్స్లో కొన్నే ఉన్నాయి. వీటిలో ఏదైనా సరే కన్సిడరేషన్ లేకపోయినా సరే మన సప్లై లాగే ట్రీట్ చేస్తాం, జిఎస్టీ పే చేయాలి. ఇది సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్తున్నారనమాట. ఎందుకంటే కన్సిడరేషన్ లేకపోయినా. సో మనం స్కెడ్యూల్ 1 గురించి చూసుకోవాలన్నమాట. అంటే అది స్కెడ్యూల్ 1 ఏంటనేది మనం తర్వాత చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో మనకు నెక్స్ట్ టాపిక్స్ వస్తుంటాయి, దాంట్లో డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఏంటంటే స్కెడ్యూల్ 1 ఏ టాపిక్ రిలేటెడ్ అంటే ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ వితౌట్ కన్సిడరేషన్ అనమాట. సో ఏ ట్రాన్సాక్షన్ కన్సిడరేషన్ లేకుండా జరుగుతుంటాయో అయినా కానీ కన్సిడరేషన్ లేకపోయినా సరే వాటిని సప్లై లాగా ట్రీట్ చేస్తారు, సప్లై ఆఫ్ గూడ్స్ లాగా, సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా ట్రీట్ చేస్తారు. దాని మీద ట్యాక్స్ అనేది లివే అవుతుంది, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అని మనకి చెప్తున్నారనమాట. సో అది కంక్లూషన్ అనమాట ఇక్కడ. సో స్కెడ్యూల్ 1 మనం ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంక్లూజన్స్ అయిపోయినాయి. అండ్ అంటే ఏంటి, సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ అనేది అయిపోయింది అనమాట. అంటే ఏంటి, అది ఇంక్లూజన్స్. సో సెక్షన్ 7 ఎప్పుడు కూడా ఏం చెప్తుంది, ఇంక్లూజన్స్ గురించి ఎక్స్క్లూజన్స్ గురించి చెప్తుంది. ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. సో సబ్ క్లాస్ ఏ వచ్చేసి ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అండ్ సబ్ క్లాస్ బి వచ్చేసి ఏమి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. అంటే ఏంటి, ఇవి అసలు మనం ఇంక్లూడ్ చేయమన్నమాట ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ని మనం సప్లైలో కానీ సప్లై ఆఫ్ జిఎస్టీ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వీటిల్లో ఇంక్లూడ్ చేయమన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి మీద జిఎస్టీ అనేది మనకి పడదన్నమాట. సో అవి ఏ ట్రాన్సాక్షన్ సప్లై ఏది ఎక్స్క్లూడ్ అయింది అనేది మనకి క్లాస్ బి చెప్తుంది అనమాట. సో అవి ఏంటివి అనేది చూద్దాం. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి చెప్తున్నారనమాట. కన్సిడరేషన్ ఉన్నా ఆర్ కన్సిడరేషన్ లేకపోయినా, ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ జరిగిన ఆర్ నాట్ ఆర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగిన. ఏంటి అంటే మన బిజినెస్కి సంబంధించి జరిగిన ఆర్ మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం జరిగినా సరే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగిందనమాట. అండ్ కన్సిడరేషన్ ఉంది అని చెప్పారు ఇక్కడ. ఫర్ ఏ కన్సిడరేషన్ అని చెప్పారు, లేకుంటే అని చెప్పలే. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటి, క్లాస్ బిలో మనకి చెప్పేవి ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి చెప్తున్నారు. ఫర్ ఏ కన్సిడరేషన్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్. ఇంపోర్ట్ అంటే ఏంటి, వేరే కంట్రీ నుంచి ఇండియా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఏంటి, మనం ఆన్లైన్లో కావచ్చు ఆర్ ఏదైనా సరే పేమెంట్ జరిగి మనం ఆన్లైన్లో నుంచి మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫారిన్ నుంచి మనకి ఏదైనా గూడ్ ఆర్ ఏదైనా సర్వీస్ మనకి వచ్చింది. సో అప్పుడు ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగిందనమాట. సో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్ వేరు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ వేరు అనమాట. సో ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, స్కైప్ కావచ్చు ఆర్ ఎనీ జూమ్ యాప్, ఇలాంటి టీమ్ మీటింగ్స్ యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటి దేంట్లో అయినా సరే ఫారెన్ నుంచి కాల్స్ వచ్చాయన్నమాట. వీడియో కాల్స్, వీడియో మీటింగ్స్ ఇలాంటివి వచ్చి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో ట్రాన్సాక్షన్స్ నాట్ ఇన్వాల్వింగ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. అంటే ఏంటి, ఏ ట్రాన్సాక్షన్స్లో గూడ్స్ ఇన్వాల్వ్ కాకుండా ఉన్నా సరే ఆ ట్రాన్సాక్షన్స్లో ఏమున్నట్టు, సర్వీస్ ఉన్నట్టు అనమాట. గూడ్స్ లేని చోట సర్వీసెస్ ఉన్నట్టు. సప్లై జరిగింది, గూడ్స్ లేవు, కానీ అక్కడ ఏమున్నట్టు, సర్వీస్ ఉన్నట్టు అనమాట.
సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి చెప్తున్నారు. సో మనం ఫారిన్ నుంచి ఏమైనా సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, కన్సిడరేషన్ పే చేసాం. ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు, ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు, ఆర్ రెండిట్లో ఏది చేయకపోయినా సరే మన ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనేది చేసుకున్నాం అనమాట, కన్సిడరేషన్ పే చేసి. సో అది సెక్షన్ 1 క్లాస్ బిలో చెప్తున్నారు. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బిలో చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ సర్వీసెస్ ఆర్ నాట్ ఫర్ గూడ్స్. సో ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేశారు. ఇక్కడ ఏదైతే చెప్పారో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ సర్వీసెస్కి సంబంధించింది, నాట్ ఫర్ గూడ్స్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఏం చెప్పారు, ఇట్ షుడ్ బి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ యాజ్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 11 ఆఫ్ IGST యాక్ట్ 2017. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించే మాట్లాడుతున్నారంట. అది ఏ సెక్షన్లో చెప్తున్నారు, సెక్షన్ 2 క్లాస్ 11 ఆఫ్ IGST యాక్ట్లో చెప్పారంట. where the supply of service is located outside India and recipient of service is located in India and the place of service supply is and last point ఏం చెప్పారు, the place of supply of services in India. సో ఇక్కడ ఏంటి, మనకి ఎవరైతే ఇస్తున్నారో, సప్లయర్ ఎవరైతే ఉన్నారో సర్వీసెస్కి సంబంధించి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి, ఫారిన్ నుంచి మనం సర్వీస్ ఇంపోర్ట్ చేసుకోవడం. ఎవరైతే మనకి సర్వీస్ సప్లై చేస్తుంటారో వాళ్ళని ఏమంటాం, సప్లయర్ అంటాం, సప్లయర్ ఆఫ్ సర్వీస్ అంటాం. సో ఆ పర్సన్ మనకి ఫారిన్లో ఉన్నారు అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, క్లియర్ కదా. అంటే ఏంటి, ఆ పర్సన్ ఇండియాలో లేడు, వేరే ఫారిన్ కంట్రీలో ఉన్నాడు. ఆ పర్సన్ ఏమంటాం మనం, సప్లయర్ ఆఫ్ సర్వీస్ అంటాం. ఆ పర్సన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నారు అండ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సర్వీసెస్ని. సో నేను రిసిపియంట్. సో నేనేమవుతాను, రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. ఆ పర్సన్ నాకు ప్రొవైడ్ చేసే సర్వీస్ని నేను ఇండియాలో ఉండి రిసీవ్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ జరిగింది, ఇండియాలోనే జరిగింది. సో ఇక్కడ మొత్తం కలిపి ఏం జరిగింది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నాడు, రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడు. అండ్ రిసిపియంట్ సర్వీస్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఇండియాలోనే ఉంది. సర్వీసెస్ షెల్ బి ప్రొవైడెడ్ విత్ కన్సిడరేషన్. Supply services may be in the course of furtherance of business or not in the course of furtherance of business. సో ఇక్కడ ఏంటి, ఏదైతే నేను సర్వీసెస్ సప్లయర్ నుంచి ఫారిన్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నానో కన్సిడరేషన్ పే చేసి సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నాను, నేను రిసిపియంట్. అతను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఫారిన్ నుంచి, తను సర్వీస్ ప్రొవైడర్ అనమాట, ఆర్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఆ పర్సన్ అతను ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీలో ఉన్నాడు అండ్ నేను కన్సిడరేషన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఏదైతే సర్వీసెస్ చేసుకున్నానో అది నా బిజినెస్కి సంబంధించి అయినా అయ్యుండొచ్చు, ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయ్యుండొచ్చు, ఆర్ వేరే అదర్ పర్పస్, పర్సనల్ పర్పస్కైనా అయ్యుండొచ్చు అనమాట. వెదర్ ఆర్ నాట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. వెదర్ ఆర్ నాట్ అంటే ఏంటి, బిజినెస్ కోసమైనా ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసమైనా ఆర్ పర్సనల్ పర్పస్ కోసమైనా సరే నేను సర్వీస్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. గూడ్ అయితే అలా కాదనమాట. గూడ్ అనేది మనకి మళ్ళీ కస్టమ్స్ యాక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్ అంటే అది కస్టమ్స్ యాక్ట్లో ఉంటుందన్నమాట. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో కాకపోతే ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అనేది వచ్చినప్పుడు మనకి కస్టమ్స్ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఒక గూడ్ అది ఎయిర్వేలో రావచ్చు ఆర్ వాటర్ వేస్లో రావచ్చు. అది ఏంటి, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన కంట్రీకి. సో ఇక్కడ కస్టమ్స్ అథారిటీ ఆర్ కస్టమ్స్ యాక్ట్, కస్టమ్స్ లాస్ ఇన్వాల్వ్ అవుతాయి. మనం ఇక్కడ సర్వీస్ గురించి, ఓన్లీ సర్వీస్ గురించే మాట్లాడుకుంటున్నాం, గూడ్స్ గురించి కాదు. సర్వీస్ ప్రొవైడర్ ఏమో ఫారిన్లో ఉంటున్నాడు అండ్ సర్వీస్ రిసిపియంట్ ఇండియాలో అండ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇండియాలోనే అండ్ ఆ సర్వీస్ కన్సిడరేషన్ వల్ల ప్రొవైడ్ అయ్యింది అది. అండ్ అది ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసమైనా, పర్సనల్ పర్పస్ కోసమైనా ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ కోసమైనా అయ్యుండొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారనమాట. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 21 of IGST Act 2017, all imports of services made on or after the appointed day will be liable to IGST regardless of whether the transactions for such import or service had been initiated before the appointment date. సో ఇక్కడ మనకి కొన్ని ఇక్కడ ఏదైతే ప్రొవిజన్ సెక్షన్ 21 IGST యాక్ట్లో ప్రొవిజన్స్ ప్రకారం ఏదైనా సరే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగినప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్
1st July 2017. సో ఇక్కడ ఏంటి 1st July 2017 అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే బిఫోర్ 1st July 2017 అంటే ఏంటి 2017 కంటే ముందు మనకి ఐజిఎస్టీ ఇదేంటి జిఎస్టీ లాస్ అనేవి ఇంకా అప్లై అవ్వలేదు. మనకి ఎప్పుడు అయితే జిఎస్టీ అనేది మనకి అప్లికబిలిటీ వచ్చిందో అది 1st July 2017 అనమాట. దానికంటే ముందు ఉంటే కనుక మనకి ఇంతకుముందు ప్రీవియస్ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో ఇండైరెక్ట్ యాక్ట్ లాస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో అవి అప్లికబుల్ అనమాట. సో 1st July 2017 తర్వాత మనకి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. సో ఏదైనా సరే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనేది 1st July 2017 తర్వాత జరగాలి. will be liable to IGST regardless of whether the transactions for which import of services had been initiated before the appointment date. సో అదనమాట సంగతి. ఇక్కడ ఏది ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందండి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసుకున్నప్పుడు మనం ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగినప్పుడు మనం ఐజిఎస్టీ పే చేయాలి. అండ్ ఆ ట్రాన్సాక్షన్ ఏ డేట్ తర్వాత జరగాలి అంటే 1st July 2017. 1st July 2017 కంటే ముందు జరిగిందని ప్రాబ్లంలో ఇచ్చారనుకోండి జిఎస్టీ నాట్ అప్లికబుల్ అనమాట. ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి అప్లికబుల్ అనమాట. సో 1st July 2017 తర్వాత జరిగినవే వస్తాయి మనకి మ్యాక్సిమం మరి ప్రాబ్లమాటిక్లో. సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి 1st July 2017 తర్వాత జరగాలి. అండ్ మనం గూడ్స్ కన్సిడరేషన్కి పే చేయాలి. ఏదైతే సర్వీస్ తీసుకున్నామో ఆ సర్వీసెస్కి మనం కన్సిడరేషన్ అనేది పే చేయాలి. అండ్ ఐజిఎస్టీ కూడా పే చేయాలన్నమాట సర్వీసెస్ కాబట్టి అండ్ అది ఇంపోర్ట్ కాబట్టి. ఇఫ్ ద ట్యాక్స్ ఆన్ సచ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ హ్యాడ్ బీన్ పెయిడ్ ఇన్ ఫుల్ అండర్ ద ఎగ్జిస్టింగ్ లా యాజ్ పర్ ద ఫైనాన్స్ యాక్ట్ 1994 ఆర్ సర్వీస్ ట్యాక్స్, నో ట్యాక్స్ షల్ బి పేయబుల్ ఆన్ సచ్ ఇంపోర్ట్ అండర్ ఐజిఎస్టీ యాక్ట్. సో ఇక్కడ ఏం చెప్పాము పైన చెప్పినట్టు బిఫోర్ 1st July 2017 ముందు ట్రాన్సాక్షన్స్ అనుకోండి అప్పుడు ఏంటి జిఎస్టీ అనేది లేదనమాట. మనకి సర్వీస్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ యాక్ట్ ఇవన్నీ సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ అనేది లేదు. అప్పుడేంటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇలా సపరేట్గా ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సర్వీస్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు అనమాట. సో ఇలా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగినప్పుడు ఎవరైనా సరే సర్వీస్ ట్యాక్స్ పే చేశారనుకోండి వాళ్ళు ఐజిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ట్యాక్స్ పే చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మ్యాక్సిమం అయితే బిఫోర్ 1st July 2017 ముందు జరిగిందే అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ అనేది అప్పుడు వచ్చింది. సో సర్వీస్ ట్యాక్స్ పోయి మనకి జిఎస్టీ వచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జిఎస్టీలో గూడ్స్ గురించి సర్వీస్ గురించి రెండింటికి కలిపి చెప్పారు. ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ అలా ఉండేవి కాదనమాట. గూడ్స్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాస్ ఇవన్నీ సపరేట్గా ఉండేవి. సో అప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగినప్పుడు మనం సర్వీస్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే సర్వీస్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనం సర్వీస్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో ఎందుకంటే అప్పుడు జిఎస్టీ అనేది రాలేదు. జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రాలేదు. ఎందుకంటే 1st July 2017 కంటే ముందు మనకి సర్వీస్ ట్యాక్స్ ఉండేది, జిఎస్టీ లేదు. సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వేరే అనమాట, సపరేట్. ఇప్పుడు మనకి ఫ్రెష్గా మనకి ఏదైతే యాక్ట్ వచ్చింది జిఎస్టీ యాక్ట్ ఏదైతే వచ్చిందో అది రెండిటికి గూడ్స్కి యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్కి రెండిటికి సంబంధించింది అనమాట. సో ఐజిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ పే చేసామంటే అలాంటి పర్సన్ ఏంటి ఐజిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మీద అయితే ట్యాక్స్ పే చేయాలి. సో వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ పే చేసాము, మాకు ఐజిఎస్టీ గురించి తెలియదు, సో నేను జిఎస్టీ పే చేయలేదు, సర్వీస్ ట్యాక్స్ పే చేశానంటే సో ఓకే నువ్వు ట్యాక్స్ పే చేసావు కదా సర్వీస్ ట్యాక్స్ ప్రకారం అయినా సరే, సో నువ్వు ఐజిఎస్టీ పే చేయకపోయినా ప్రాబ్లం లేదని చెప్తారనమాట గవర్నమెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ ద ట్యాక్స్ ఆన్ సచ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ హ్యాడ్ బీన్ పెయిడ్ ఇన్ పార్ట్ under the existing law, the balance amount of tax shall be payable on such import under the IGST Act. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో ఇప్పుడు ప్రాబ్లమాటిక్లో బిఫోర్ 1st July 2017 అన్నారు అండ్ ఆఫ్టర్ 1st July 2017 అని రెండు టాపిక్స్ ఇచ్చారనమాట. వన్ సింగిల్ అమౌంట్ 1 lakh అనే సపోజ్ ఎగ్జాంపుల్లో ఇచ్చారనుకోండి. హాఫ్ ఆఫ్ అమౌంట్ 50,000 ఏమో ఓల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రకారం
50,000 పే చేశారనమాట ట్యాక్స్ అనేది. అంటే ఏంటి, సర్వీస్ ట్యాక్స్ పే చేశారు. ఎందుకంటే అప్పుడు జిఎస్టీ రాలేదు. జిఎస్టీ వచ్చుంటే ఐజిఎస్టీ పే చేయాల్సి వచ్చేది, ఎందుకంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కాబట్టి. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. ఎగ్జిస్టింగ్ లాస్ ప్రకారం ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో నాకు ఇక్కడ ఏమున్నాయి, వ్యాట్ ఉంది, సిఎస్టీ ఉంది. సిఎస్టీ అంటే ఏంటి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి సర్వీస్కి సంబంధించి. సో సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. నాకు ఇక్కడ జిఎస్టీ ఏం రాలేదు ఇంకా అని చెప్పి ఫస్ట్ 50,000 మీద మనకి పే చేసేసారు. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది, వెంటనే మనకి జిఎస్టీ లాస్ అనేవి మారిపోయినాయి. సో ఇంకా 50,000 పే చేయాల్సి ఉంది. సో అప్పుడు ఏం చేశారు, ఫస్ట్ 50,000 మీద సర్వీస్ ట్యాక్స్ పే చేశారు కదా, సో అది తీసేయండి, ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు నుంచి మనకి జిఎస్టీ వచ్చింది. సో ఇప్పుడు నుంచి నువ్వు ఐజిఎస్టీ పే చేయాలి. ఎందుకంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఐజిఎస్టీ పే చేయాలి. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో కొంత పార్ట్ ఏమో నువ్వు సర్వీస్ ట్యాక్స్ పే చేసావు, కానీ ఇక్కడి నుంచి మనకి సర్వీస్ ట్యాక్స్ రాదు. ఎందుకంటే మనకి జిఎస్టీ అనేది కొత్త చట్టాలు వచ్చినాయండి. సో నువ్వు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఐజిఎస్టీ పే చేయాలి, ఎందుకంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ పక్కన పెట్టేసేయండి. సర్వీస్ ట్యాక్స్లో నువ్వు మిగతా బ్యాలెన్స్ 50,000 పే చేయాలంటే కుదరదు. ఏదైతే బ్యాలెన్స్ 50,000 అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీద మీరు ఐజిఎస్టీ పే చేయాలి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది కాబట్టి అని చెప్తారనమాట. అది ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఎగ్జాంపుల్ 32 అనమాట. సపోజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ ఫర్ 1 crore వాజ్ ఇనిషియేటెడ్ ప్రియర్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. అంటే ఏంటి, జిఎస్టీకి రాకముందు 1 crore సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఏంటి, ఫారిన్ నుంచి 1 crore వాల్యూ కన్సిడరేషన్ పే చేస్తూ ఏదైనా సరే సర్వీస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. అంటే నేను 1 crore ఫారిన్లో ఉన్న సప్లయర్కి పే చేశాను అనమాట, సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తుంటారో. అండ్ నేను రిసీవర్ని 1 crore కన్సిడరేషన్ ఇచ్చాను. అండ్ ఇంకా జిఎస్టీ లా అనేది మనకి రాలేదు, బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ అనమాట. పేమెంట్ ఆఫ్ 20 lakhs హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్ టు ద సప్లయర్. సో నేనేంటి, సప్లయర్కి 1 crore అగ్రీ అయ్యి కాబట్టి ఫస్ట్ 20 lakhs ఇచ్చాను, ఇంకా 80 lakhs ఇవ్వాల్సి ఉంది. అండ్ సర్వీస్ ట్యాక్స్ హ్యాస్ బీన్ పెయిడ్ ఆన్ ద సేమ్. then the IGST shall have to be paid on the balance of 80 lakhs. సో ఇక్కడ ఏం చెప్పారు, మొత్తం 1 lakh అగ్రీ అయ్యాను, ఇంకా జిఎస్టీ అయితే అప్పుడు దాకా రాలేదు. సో నేను 20 lakhs ఫస్ట్ అడ్వాన్స్ లెక్క ఇవ్వని ఏదైనా రీజన్తో నేను 20 lakhs ముందే ఇచ్చేసాను. ఇంకా 80 lakhs మనం బ్యాలెన్స్ ఉన్నాం, ఎందుకంటే 1 crore 20 lakhs పోతే 80,000 బ్యాలెన్స్ అనమాట. ఫస్ట్ అడ్వాన్స్ కింద 20,000 నేను బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ నేను 20,000 ఇచ్చేస్తాను. సో అప్పుడు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కాబట్టి 20 lakhs మీద నేను సర్వీస్ ట్యాక్స్ పే చేశాను. అప్పుడు ఎందుకంటే అప్పుడు ట్యాక్స్ రీఫార్మ్స్ ప్రకారం అప్పుడు జిఎస్టీ లేదు, సో సర్వీస్ ట్యాక్సే ఉంది. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ చేసుకున్నాను, సర్వీస్ ట్యాక్స్ పే చేశాను, ఎంత రేట్ అనేది పక్కన పెట్టేసాను. సో నెక్స్ట్ 80,000 బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త ట్యాక్స్ అనేది మనకు వచ్చింది, జిఎస్టీ వచ్చింది. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ మనకి ఏదైనా ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే కన్సిడరేషన్ పే చేస్తున్నామో ఆ కన్సిడరేషన్ మీద ఐజిఎస్టీ పే చేయాలి అని చెప్పినప్పుడు, సో ఓకే, బ్యాలెన్స్ 80,000 ఏదైతే ఉందో ఆ 80,000 మీద ఐజిఎస్టీ అనేది పే చేయాలన్నమాట. ఎందుకంటే ఐజిఎస్టీ ఎప్పుడు కూడా జిఎస్టీకి సంబంధించిందనమాట. సర్వీస్ ట్యాక్స్ అనేది ఎప్పుడు ఓల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట, అదేంటి జిఎస్టీ రాకముందు. సో 20,000 మీద అంటే 20 lakh మీద సర్వీస్ ట్యాక్స్ పే చేసాం. సో అది ఎలాగో పే చేసావు, తీసేసేయి. ఇప్పుడు నుంచి మనకి కొత్త ట్యాక్స్ వచ్చింది కాబట్టి మిగతా బ్యాలెన్స్ మీద నువ్వు ఐజిఎస్టీ పే చేయాలి, సర్వీస్ రిసీవ్ చేసుకున్నప్పుడు, ఇంపోర్ట్ ఆ సర్వీస్ తీసుకున్నప్పుడు. సో ఐజిఎస్టీ పే చేసి 80 lakh మీద అన్నారు. సో దెన్ ఐజిఎస్టీ షల్ హ్యావ్ టు బి పెయిడ్ ఆన్ ద బ్యాలెన్స్ 80 lakhs. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్ యాక్సెస్ ఆన్ retrieval services where import of free services from Google and Facebook by Mr. Gopal located in India without any consideration. It is subjected to GST. సో ఇక్కడ ఏమని జరిగిందంటే మనకి ఆన్లైన్ మోడ్లో అంటే ఏంటి, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఏం జరిగింది, ఒక పర్సన్ గోపాల్ అనే పర్సన్ మనకి ఏదైనా ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో కావచ్చు ఆర్ ఎనీ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేశాడనమాట. ఆ పర్సన్ ఏంటి, వేరే కంట్రీలో ఉన్నాడు, మనం ఇండియాలో ఉన్నాం, కానీ మనం ఎలా కాంటాక్ట్ అయ్యాం, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఇలాంటివి ఫాలో అవుతూ మనం కాంటాక్ట్ అయ్యాం. తను
వీడియో కాల్లో కావచ్చు ఆర్ ఎనీ అదర్ మోడ్ యూస్ చేస్తూ మనకి ఫారిన్ నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు అండ్ ఏ కన్సిడరేషన్ తీసుకోలేదన్నమాట. అది జిఎస్టీ పాయింట్లో వస్తుందా? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది కానీ ఇక్కడ కన్సిడరేషన్ ఏం లేదు కదా, సో జిఎస్టీలోకి రాదు. ఎందుకంటే ఇక్కడ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ అన్నారు. సో ఫేస్బుక్ కాబట్టి మనకి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, తను ఫారిన్లో ఉండి మనకి ఫ్రీగానే మన డౌట్స్ క్లారిఫై చేస్తాడు. సో ఫ్రెండ్ దగ్గర ఎవరైనా అమౌంట్ తీసుకుంటాడా కన్సిడరేషన్ అని? సో ఏమీ కన్సిడరేషన్ తీసుకోలేదు. డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏముందిలే అని చెప్పి కన్సిడరేషన్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ ఏ కన్సిడరేషన్ రాలేదు కానీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో ఐజిఎస్టీ పే చేయాలి కదా అంటే ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఏ కన్సిడరేషన్ నువ్వు రిసీవ్ చేసుకోలేదు అండ్ ఏ ట్యాక్స్ కూడా ఏ ఐజిఎస్టీ నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ నాట్ కన్సిడర్ సప్లై అండ్ హెన్స్ నాట్ అట్రాక్ట్ జిఎస్టీ. ఇక్కడ ఒక నోట్ చెప్తున్నారనమాట. జిఎస్టీ విల్ బి లివిడ్ ఓన్లీ వెన్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ కన్సిడరేషన్. సో ఎప్పుడు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు సర్వీస్ మీద అంటే అది కన్సిడరేషన్తో ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే. సర్వీస్ కనుక ఇంపోర్ట్ చేసుకున్నారు కన్సిడరేషన్ పే చేసి అప్పుడే మనకి జిఎస్టీ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపోర్ట్ జరిగిందనమాట. ఇంపోర్ట్ ఆఫ్ ఏ సాంగ్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఫర్ పర్సనల్ యూజ్ బై మిస్టర్ సెన్. ఇజ్ ఇట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్? ఇక్కడ ఏం చేశారు, మనకి ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి. సో ఏదన్నా సరే ఫారిన్ కంట్రీ ఆల్బమ్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏదన్నా మ్యూజిక్కి సంబంధించి బ్యాండ్కి సంబంధించి ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఒక సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాడు అనమాట. అండ్ అక్కడ ఏంటి, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక ఆప్షన్ ఉంది, నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కొంత అమౌంట్ పే చేయాలని చెప్పి ఉంది. సో ఆ పర్సన్ ఏంటి, సో ఆ సాంగ్ నేను వినాలనుకుంటున్నానని చెప్పి ఆ అమౌంట్ పే చేసి సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాడు. సో అది ఫారిన్ నుంచి మనకి సర్వీస్ ఇంపోర్ట్ అయినట్టు. సో ఇక్కడ కన్సిడరేషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ సప్లై లాగే ట్రీట్ చేస్తారనమాట. ఎస్, ఇట్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ ఐజిఎస్టీ విల్ బి లివిడ్. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది అండ్ కన్సిడరేషన్ ఉంది. సో పర్సనల్ పర్పస్కి యూజ్ చేసుకున్నా, బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకున్నా ఆర్ ఫర్దరెన్స్ కోసం యూజ్ చేసుకున్నా సరే మనం ఏమన్నాము, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి జిఎస్టీ అప్లికబుల్ అవుతుందన్నాం. సో ఇక్కడ కన్సిడరేషన్ ఉంది కదా, అది ఏ పర్పస్ అయితే మనకేమి పర్సనల్ పర్పస్ అయినా సరే, బిజినెస్ పర్పస్ అయినా సరే, ఏ పర్పస్ అయినా మనకి అవసరం లేదనమాట. కన్సిడరేషన్ ఇన్వాల్వ్ అయింది. సో జిఎస్టీ అప్లికబుల్ అనమాట. నోట్, సర్వీసెస్ మే బీ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ నాట్. సో ఇక్కడ సర్వీసెస్ బిజినెస్కి సంబంధించా ఆర్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి సంబంధించా అనేది అవసరం లేదు. సో కన్సిడరేషన్ ఇన్వాల్వ్ అయింది, ఇంపోర్ట్ జరిగింది, సో సప్లై అనమాట, జిఎస్టీ అప్లికబుల్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీరు రిఫర్ చేయండి. సో ఇక్కడ నుంచి Schedule 1 వస్తుంది. సో Schedule 1 అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ వితౌట్ కన్సిడరేషన్. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో కన్సిడరేషన్ లేకుండా అవి సప్లైలోనే ఇంక్లూడ్ చేస్తామన్నారు. మనకేం చెప్పారు, ఇప్పుడు దాకా కన్సిడరేషన్ లేకుండా సరే ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి దాన్ని సప్లైలో ట్రీట్ చేయరన్నారు. కానీ దానికి ఎక్సెప్షన్స్ అనమాట. అంటే ఏంటి, కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం ఆ ట్రాన్సాక్షన్ని సప్లైలో ఇన్వాల్వ్ చేస్తాం, దాని మీద జిఎస్టీ పే చేయాలి, ప్రొవైడెడ్ నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఇదేం టాపిక్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈరోజు క్లాస్లో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి నేర్చుకున్నాం అనమాట. సో మనం ఏదైనా సర్వీస్ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాకి, సో ఇక్కడ ఇండియా ఫారినా అని కాదనమాట, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ కంట్రీ ఏం చెప్పట్లేదు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగిందని చెప్తున్నారు. సో మనం ఇండియన్స్ కాబట్టి నేనేం చెప్తున్నాను, సో వేరే కంట్రీ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ప్రాబ్లమాటిక్లో ఒక వేరే కంట్రీ అయినా ఇవ్వచ్చు. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది. సో ఎప్పుడు కూడా సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి, ఎవరైతే మనకి సర్వీస్ ఇస్తున్నాడో ఆ పర్సన్ మనకి అవుట్ సైడ్ ఇండియా ఉండాలి. అంటే ఏంటి, ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో ఉండాలి. అండ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో రిసిపియంట్ ఇండియాలో ఉండాలి. అండ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ కూడా ఇండియాలోనే జరగాలి. అలా కాకుండా ప్లేస్ ఆఫ్ సర్వీసు మనకి ఎక్కడ జరిగింది, ఫారిన్లోనే జరిగింది అనుకోండి, అప్పుడు సప్లైలో ట్రీట్ చేయరనమాట. అండ్ ఎప్పుడు కూడా ఇంపోర్ట్ ఆఫ్ సప్లై అనేది మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనేది మనకి ఎప్పుడు కన్సిడరేషన్తోనే చేయాలి. అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగినప్పుడు మనం ఐజిఎస్టీ పే చేయాలి జిఎస్టీ లా ప్రకారం. సో అదనమాట ఈరోజు టాపిక్. రేపు టాపిక్లో మన సెక్షన్ 1 ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ టు బీ ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం వాటిని సప్లై లాగే ట్రీట్ చేస్తామండి.
సారీ గాయ్స్, చిన్న మిస్టేక్ జరిగింది. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మనం ఇంక్లూజన్స్ ఉంటాయని చెప్పాం. అది ఏవి ఉన్నాయి, సేల్, బాటర్ ఇలాంటివన్నీ, ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉంటాయి ఇంక్లూజన్స్లో అని చెప్పుకున్నాం. సెక్షన్ 7 క్లాస్ 2 సబ్ క్లాస్ బిలో ఎక్స్క్లూజన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అది చిన్న మిస్టేక్ జరిగింది. అది ఇంక్లూజన్స్ కాదు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో సెక్షన్ 7 క్లాస్ 1 ఇంకోసారి చూడండి. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏంటి అంటే ఇంక్లూజన్స్ అనమాట. ఇంక్లూజన్స్ ఆఫ్ సప్లై అనమాట. అంటే ఏంటి, మనకు జిఎస్టీ ప్రకారం సప్లైలో ఇంక్లూడ్ అయ్యి ఉండేవి. అండ్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి అనమాట. క్లాస్ ఏ క్లాస్ బి అని చెప్పి నేను క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఈరోజు క్లాస్లో క్లాస్ ఏ క్లాస్ బి అని మాట్లాడుకున్నాం. ఏలో ఇంక్లూజన్స్ అండ్ క్లాస్ బిలో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనమాట. అలాగే సెక్షన్ 7 క్లాస్ 1 వేరు, సెక్షన్ 7 క్లాస్ 2 వేరు. సో ఇక్కడ సెక్షన్ 7 క్లాస్ 2లో మనకి ఎక్స్క్లూజన్స్ వస్తాయి అన్నమాట. ఇది చిన్న మిస్టేక్ చెప్పాను, సారీ. సో మళ్ళీ డీటెయిల్ ఇంకోసారి అబ్జర్వ్ చేయండి. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మనకి ఇంక్లూజన్స్ ఉన్నాయి. సప్లైలో ఇంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో, సర్వీస్ అంటే ఏంటి, సేల్, బాటర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్స్, లీజ్ ఇవన్నీ కూడా ఏంటి, కన్సిడరేషన్ ఉన్నాయి, జాయింట్ వెంచర్ ఇవన్నీ కూడా ఏంటివి, ఇంక్లూజన్స్ అనమాట. సప్లైలో ఇంక్లూడ్ అయ్యేవి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ బి అంటే ఏంటి, క్లాస్ బిలో మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాము. అదనమాట టాపిక్. సెక్షన్ 7 క్లాస్ 2 అనేది మన సప్లైలో ఏవైతే ఎక్స్క్లూడ్ చేస్తామో అవన్నమాట. అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చిన్న మిస్టేక్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.